ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిపోయిన తర్వాత పీసీఓడి పేషెంట్స్‌కి పోస్ట్ డెలివరీ పీసీఓడి మళ్ళీ వస్తుందా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. పీసీఓడి అనేది జనరల్లీ వచ్చేది కొంతమందికి జన్యుపరమైన లోపాల మూలంగా వస్తుంది. జెనెటికల్‌గా అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొంతమందికి హార్మోనల్ ఇంబాలెన్స్ మూలంగా వస్తుంది. కొంతమందికి ఒబేసిటీ మూలంగా వస్తుంది. సో, పీసీఓడి రావడానికి డిఫరెంట్ కారణాలనేవి ఉంటాయన్నమాట. జనరల్‌గా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కొంతమంది పేషెంట్‌లో పీసీఓడి అనేది ఆటోమేటిక్‌గా రెగ్యులేట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అనేవి అన్నీ నార్మల్ రేంజెస్‌కి వచ్చేస్తాయి కాబట్టి పోస్ట్ డెలివరీ అయిన పేషెంట్‌కి కూడా పీసీఓడి అనేది తగ్గి రెగ్యులర్ సైకిల్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ కొంతమందికి ఎవరికైతే హార్మోనల్ ఇంబాలెన్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయో, లేదు పోస్ట్ ప్రెగ్నెన్సీగా ఒబేసిటీ అంటే వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతారో కొంతమందికి మళ్ళీ పీసీఓడి చేంజెస్ అనేది రావడం మొదలుపెడతాయన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ పేషెంట్స్ ఎవరికైతే మళ్ళీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం గానీ, లేదు మొటిమలు ఎక్కువ రావడం, అబ్నార్మల్ ఏరియాస్‌లో హెయిర్ గ్రోత్ అంటే మీసాల దగ్గర గానీ, చిన్ దగ్గర గానీ, కింద నెక్ దగ్గర గానీ హెయిర్ గ్రోత్ రావడము, అండ్ ఏమి తినకపోయినా సరే లావైపోవడము, ఇట్లాంటి కండిషన్స్‌లో ఉన్న పేషెంట్స్‌కి మాత్రం మనం పీసీఓడి అని సస్పెక్ట్ చేయొచ్చు. ఈ పేషెంట్స్‌కి రెగ్యులర్ సైకిల్స్ రాని పక్షంలో మనం స్కాన్ చేసి కూడా పేషెంట్‌కి డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ పీసీఓడి గానీ రివర్స్ మళ్ళీ వచ్చినట్లు అయితే రెగ్యులర్ సైకిల్స్ రావడానికి మెడిసిన్స్ తీసుకోవడము. ఒకవేళ మనం సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నట్లు అయితే ప్రీవియస్‌గా కానీ చక్కగా చిన్న ట్రీట్మెంట్‌తో కన్సీవ్ అయినట్టయితే మెడిసిన్స్ మింగి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. సో, మనకి ఉన్న సింప్టమ్స్ డెలివరీ అయిపోయిన తర్వాత పాలివ్వడం ఆపేసిన తర్వాత రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అంటే మాత్రం పీసీఓడి అనేది తగ్గిపోయినట్టే. బట్ రెగ్యులర్ సైకిల్స్ రావడం లేదు అంటే మాత్రం ఈ పర్టిక్యులర్ పేషెంట్స్‌కి మాత్రం పీసీఓడి అనేది మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ యూవర్స్.